నా పేరు చెన్నమ్మ సార్. చెన్నమ్మ. ఎవరు మీది? గుడిపల్లి. గుడిపల్లి శివరావు శివ. వేరే ఊరు చివరి అయినా కూడా మీదైతే ఆ ఊరు. ఎందుకు నాకు వరి కోస్తూ అవుపడ్డావు? ఎందుకు ఈ వరి బతికే ఎందుకు కోస్తున్నావు? ఎందుకు వస్తున్నావు అంటే సార్, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు వస్తలేవు. ఓట్లు వేసిన మతనాడే కాలువ బంద్ అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే నీళ్ళు వస్తాయని చెప్పేసి ఎప్పుడెప్పుడు వస్తాయని నాటుకున్నాం. బంద్ అయిపోయింది. నా 85,000 పెట్టుబడి అయింది. 85,000 పెట్టుబడి అయింది. ఇంకా రోజు నీళ్ళు సరిపోతలేవు. కరెంట్ అస్సలు ఉంటలేదు. 24 గంటల కరెంట్ అన్నారు. ఒక రోజుకు 6 గంటల కరెంట్ కూడా ఉంటలేదు. 6 గంటల కరెంట్ ఉంటలేదు. ఇట్లా ఎండిపోయింది. రోజు ఇంత బర్రె కోసుకుపోయి వేసుకుంటున్నాం. బర్రె కోసి వేసుకుంటున్నాం. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు? నీళ్ళు అసలే రావట్లేవా? అస్సలు రావట్లేదు. ఉంటే ఏమవుతుంది, బోర్లు గుక్కిపోయినాయి. నీళ్లు లేక కాలువలు లేక బోర్లు గుక్కిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అసలు మా అంత మనుషులే లేరు అని చెప్పేసి 24 గంటలు మంచిగా ఫుల్ కరెంటు నీళ్లు వచ్చేది. దర్జాగా నాటుకునేది. నాటుకుంటే మంచిగా మన 10 రూపాయల కూలి గాని 20 రోజులు నాటుకునేది. అప్పుడు మంచిగా బతికేది. ఇప్పుడు బతకడం ఏంది? ఇగో ఈ వర్షాలు ఇట్లా అయిపోయినది. ఈ పెట్టుబడి సేటుకెళ్ళి తెచ్చి కట్టాలి. పట్లేకర్ అయినాకే 30-40 వేలు అవుతున్నాయి. పిండి సంతులకు వచ్చే, మందులకు వచ్చే, దానికి వచ్చే. కరియట్ అయినాక ఎంత ఇవ్వాలి, ట్రాక్టర్ కిరాయి ఎంత ఇవ్వాలి, కలుపులకు ఏంది, మళ్ళీ ఇంటికి మందులు ఏంది, ఇవన్నీ చేసి అసలు లాస్ అయిపోయి అనుకుంటున్నాం. ఈ విడిచిపెట్టి అప్పుడు కూడా మీ జిల్లాలో ఎప్పుడు కేసీఆర్ రా ముందుకు పోయేది అనేది కదా. అప్పుడు ఎప్పుడు ఈ నాగార్జున రెడ్డి ఉన్నప్పుడు ఉన్నంత కాలం ఇట్లా అప్పుడు ఉన్నది ఏది ఉంటుందో ఇప్పుడు అదే ఉంటుంది. నాగేంద్ర జనార్దన్ పరిపాలించినప్పుడు అట్లే ఉన్నది. ఇప్పుడు అట్లనే ఉంది. 20 ఏళ్ల కింద ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అట్లే ఉంది. బస్సు ఫ్రీ వస్తుందా? బస్సు ఫ్రీ అంటే కానీ ఒక రోజుకు 150 రూపాయల కోట్ల ఆదాయం గవర్నమెంట్ మీద ఆదాయం పడుతుంది. అవన్నీ మనం ఎట్లా వెళ్ళిస్తాడు? కరెంటు బిల్లులు, నల్ల బిల్లులు, స్టార్ బిల్లులు. కరెంటు మీరు కరెంటు ఫ్రీ అంటారు అన్నాడు. ఇక్కడ రమ్మను మా ముందరికి. నేను నెలకు బిల్లు కడుతున్నా. అవునా? నెలకు బిల్లు కడుతున్నా. కరెంటు ఫ్రీ అంటున్నాడు. ఏ దానికి లేదు ఫ్రీ. నేను ఈ రోజు ఈ నెల కట్టినట్టు నేను రిపోర్ట్ చూపిస్తా కాగితం మీద. అంతేనా? మరి అదే విధంగా ఫ్రీ బస్ ఎట్లుందమ్మా మీకు? ఫ్రీ బస్ అన్నారు కానీ రోజు ఎవరు గవర్నమెంట్ జీతాలు చేసే వాళ్ళకి ఫ్రీ బస్ అవసరం సార్. మనలాగా కూలి చేసుకుంటారు. రోజు ఏ ఊరికి వస్తారు సార్? ఫ్రీ బస్ 6,000 మిగులుతానేటగా. ఏంటికి మిగులుతున్నాయి 6,000? చిట్టి కడతాను 6,000 తీసుకుపోయి. రేవంత్ రెడ్డి అంటాడుగా 6,000 మిగులుతానే మహిళలు బస్సులలో తిరగడం అంటారు. ఒక్క రూపాయి ఇస్తలేడు ఇంతవరకు. అంతేనా? ఏ 6,000 రాలే మాకు ఇంతవరకు. గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు. 950 రూపాయలు గ్యాస్ సిలిండర్లు వేసుకుంటున్నాడు. తీసుకుంటున్నాడు. ఆయన 500కి ఇస్తానని చెప్పి 500కి ఇస్తే ఏడా ఇచ్చింది మోకం లేదు. ఇడ మీకు తిరిగి అకౌంట్ లో ఇస్తాడు కదా డబ్బులు. ఆ అకౌంట్ లో రాలేదు ఇంతవరకు. 1 రూపాయి పడలే. మేము ఆయన గవర్నమెంట్ పదవి ఎక్కినాక 2 సిలిండర్లు వేసుకున్నాం. మాకు 10 రూపాయలు పడలేదు ఇంతవరకు. 10 రూపాయలు కూడా అస్సలు పడలేదు. మరి ఇన్ని అబద్ధాలు ఎట్లా ఆడుతున్నారు? ఇన్ని అబద్ధాలు అంటే గుడ్డి జనం సార్. గుడ్డి జనం అంటే మాట్లాడి నమ్మేసారు. అట్లా అంటే మన నాలంటే ఖచ్చితంగా మాట్లాడితే నువ్వు అవతల పార్టీ కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాను. నా ముందర అసలు మాట్లాడుకున్నా. అసలు రైతులకు పార్టీ ఉంటదమ్మా. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. తెలియని పిచ్చి పార్టీ. అంతప్పుడు తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎరాలు ఉండరు అంటే అంత టీఆర్ఎస్ వచ్చింది. ఈ పల్లెటూరు వాళ్ళు కలిసి సగంలో పోయి ఈ ప్రభుత్వం తెచ్చి ఇట్లా ఎండబెట్టుకుంటున్నారు. అంతే. మరి తులం బంగారం ముచ్చట అమ్మా? 1 తులం బంగారు లేదు, యాది లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాక పిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు వచ్చేది. ఈయన తులం బంగారు ఇస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఏది లేదు ఇంతవరకు. ఎవడన్నా చచ్చిపోతే 5 లక్షలు వచ్చేది ఇంతకు ముందు. వాని పిల్లలకు వాని అప్పులో ఉంటే ఆయన పెళ్లి పిల్ల వాళ్ళ బిడ్డ కూతురు పెళ్లికుంటే ఆయన పెళ్లి అయిపోతుండే. ఇప్పుడు యాది లేదు. ఇంకా ఎవడన్నా చచ్చిపోతే ఆయనకి 1,00,000 రూపాయలు పెట్టి దినాల ఖర్చు చేయాలి. వేస్తాడు కదా బతుకున్నప్పుడు. నేను రైతులకు ఇస్తా అంటాడు. యాది లేదు. నేను 15,000 ఇస్తా ఒక పంటకు ఒక కారు కన్నాడు. ఇంతవరకు ఏనే లేదు. ఆయన ఎప్పుడు కేసీఆర్ ఇస్తా అన్నప్పుడు అప్పుడు ఆమిండు 7 లక్షల కూడబడదని ఆమిండు. మొన్నేసిండు. నేను 9వ తారీఖు నాడు 2 లక్షలు తెచ్చుకోండి నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. 9వ తారీఖు 9వ తారీఖు 3 ఏం చేస్తాం? ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టేస్తాను. అన్ని దేవుళ్ళ సార్ కాపులకు అట్లనే ఉంటుంది సార్. వాళ్ళు ఏదైనా చేస్తారు. కదా వాళ్ళు ఏదైనా చేస్తారు. మన గొల్లముషోళ్ళు, యాదవులు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నీతిగా ఉంటారు కాబట్టి మన గొల్లముషోడు మన హామీలు ఏగుద్దు, మన ఒట్ల మీద ఏగుద్దు అనేది ఉంటది. రెడ్డిస్కు నడుస్తారు సార్. అవన్నీ రెడ్డిస్కు నడుస్తారు. వాళ్ళు ఎలుకలేస్తారు, బోర్లు వేస్తారు. అందుకాలం కాపాలను కాట్లేసి కాల పెడతారు. మొదలు కాల పెట్టారు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ జిల్లా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోరు, నేను మంచిగా చేస్తా, నన్ను దిద్దుదామని చూస్తారు అంటాడు. ఆయన నేను తాపి మేస్తున్నా, తాపి బిడ్డనే తాపి మేసిన అన్నాడు. తాపివాడు ఏం చేస్తాడు? 4 ఇండ్లు పట్టుకుంటే ఏ ఇంటికాడ 4 మెట్రోలు సంతలు మిగిలించుకోవాలి, ఇంత ఉసుక మిగిలించుకోవాలి, కంకర మిగిలించుకోవాలి, అవతలు తీసుకుపోయి నేను కట్టుకోవాలని ఆలోచన ఉంటది. ఇది అంతే. ఆడ మొత్తం ఆడ ప్రాజెక్ట్ పెట్టిండు. ఆ ప్రాజెక్ట్ కన్నా ఇంత మిగిలితే నేను ఇంత బిల్డింగ్ కట్టుకోవాలని చూస్తాడు. అంతవరకే ఆయనది.
మేము పోయి ఇట్లా చేను ఎండిపోయింది, నేను ఇవాళ పెట్టుబడి పెట్టిన ఓ మంచితన 50,000 పెట్టి నాటు పెట్టిన. ఆ 50,000 వడ్లు అంతా ఆయన గడదాం అనుకున్నా. ఇది రాలేదు, నేను 50,000 ఆడికెళ్ళి తెచ్చుకుంటా సార్ చెప్పు. ఈ ఓట్ల కాట మళ్ళీ 500 ఎక్కువ ఇస్తున్నాడుగా. 500 కొనుక్కున్నదా కోసిన పంట ఎవరైనా మంచిగా ఉండి మింత నాటుకుని కొనుక్కున్నదా కొనుక్కోలేక రోడ్ల మీద ఉండయి, రోడ్ల మీద ఉండయి. ఇది అంతా చూస్తే ఇది అంతా ఎండిపోతుంది అమ్మ, బాధ అనిపిస్తలేదు? బాధ కాదు, 2 రోజులు వేసినా రాదని మట్టి అనుకున్నాం సార్. కరెంటాగా మోటార్లు కాలిపోతున్నాయి, తాస్ఫారాలు కాలిపోతున్నాయి. తాస్ఫారాలు కాస్తా మా ఊర్లో లైన్ మ్యాన్ ఏం చేస్తున్నాడు అనుకున్నావు, ఇవాళ వస్తా రేపు వస్తా, ఇవాళ వస్తా రేపు ఆయన నడుపుతున్నాడు. మరి ఆయన అక్కడ కూర్చోనేమో ఏసీ రూమ్ లో కూర్చోనేమో ఏదైనా కరెంట్ మిస్టేక్ అయింది అనుకో సస్పెండ్ చేస్తా అంటాడు. సస్పెండ్ లేదు, మోటార్ కాలిపోతే తెల్లాలి కూర్చొని ఎప్పుడో మోటార్ కాలిపోతావు, ఆ స్టార్టర్ కాలిపోతా అని కూర్చొని చెప్పేసి ఆడ నిలబడి మోటార్ వేసుకోవాలి కరెంటుకు. ఇంతకు ముందు ఆయన అంటుండే ఎవరు మనితేనని సార్, నేను కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు మా భార్యని ఇంట్లో ఇచ్చి పెట్టి నేను సైకిల్ తీసుకొని పోయి స్టార్టర్ కాడ కూర్చొని మోటార్ వేసుకునేది అంటుండే చూడు, అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్లలో కరెంట్ పోయేదా? మరి 10 ఏళ్ల కరెంట్ కాదు, ఎప్పుడో ఒకసారి ఏది గాలి దుందారం వస్తానో లేకపోతే ఏమన్నా సబ్ స్టేషన్ లో ఖరాబ్ అయితేనో అప్పుడు మారకుంటుండే, అప్పుడు పోతుండే కరెంట్. ఇప్పుడు అట్లా కాదు, ఒక రోజుకు 4 గంటల కరెంట్ కనెక్ట్ ఇస్తలేదు, పోతుంది వస్తుంది వస్తుంది. స్తంభాలు పడిపోతే ఎవరు పట్టించుకోరు, కరెంట్ కాడిపోతే ఎవరు పట్టించుకోరు సార్. అదన్నీ వేస్ట్ మాటలు, ఆయన వేస్ట్ మాటలు. ఒక మనిషికి 18 ఏళ్ళ నిన్న మహిళకు 2,500 ఇస్తాడు, 2,500 లేవు, 50 లేవు. అన్ని ఆయన మాటలు. దళితులకు కూడా 10 లక్షలు 12 లక్షలు ఇస్తా అన్నాడు. యాది అన్ని బోకర్ మాటలే వాళ్ళు చెప్పేది. అంతేనా? అంతే. ఇది ఇన్ని మాటలు